హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఇంకా ఈ వీడియోలో మనమైతే ఆర్సీబీ టీం యొక్క ప్రాక్టీస్ మ్యాచ్ లో ఏమేమి జరిగింది అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ప్రాక్టీస్ మ్యాచ్ 2 లో ఏం జరిగింది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు ఎస్ఆర్హెచ్ టీమ్ లో మెయిన్ గా వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ లో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి అండ్ ఏ ప్లేయర్స్ కి డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ దొరకబోతుందో అది ఎందుకో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ముందుగా ఐపీఎల్ 2026 స్టార్ట్ అవడానికి జస్ట్ 3 డేస్ మాత్రమే ఉంది. ఇంకా ఈ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ మనందరికీ తెలుసు, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. మరి ఈ రెండు టీంలు ఫస్ట్ మ్యాచ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు అండ్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, మరి దానికోసం ఈ టూ టీమ్స్ వారి ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఎలాంటి ప్లానింగ్స్ వస్తాయని చూసుకుంటే ముందుగా ఆర్సీబీ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ టీం అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో వేరే లెవెల్ బౌలింగ్ తో అండ్ బ్యాటింగ్ తో అయితే వచ్చారని చెప్పాలి. మెయిన్ గా విరాట్ కోహ్లీ నుంచి అయితే ఫుల్ ఎనర్జెటిక్ చూస్తున్నామని చెప్పాలి. ఈ ఐపీఎల్ లో తనకైతే ఈ సీజన్ ఎలాంటి ప్రెజర్ లేదు. సో ప్రెజర్ లేనప్పుడు విరాట్ కోహ్లీ ఇంకా మోర్ డామినేటెడ్ గా కనిపిస్తాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్సీబీ యొక్క ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ విషయానికి వస్తే వారైతే 2 టీమ్స్ గా డివైడ్ చేశారని చెప్పాలి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్. ఒకటి వెంకటేశ్వర టీం అండ్ ఇంకోటి కృణాల్ పాండ్యా టీం. మరి ఈ 2 ప్లేయింగ్ లెవెన్స్ ఏ ప్లేయింగ్ లెవెన్ గెలిచిందని చూసుకుంటే కృణాల్ పాండ్యా ప్లేయింగ్ లెవెన్ ఈజీగా గెలిచిందని చెప్పాలి. మెయిన్ గా వెంకటేశ్వర టీం బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే అందులో జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, వెంకటేశ్వర అండ్ విరాట్ కోహ్లీ ఈ 4 బ్యాట్స్మెన్స్ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేశారని చెప్పాలి. అందులో జితేష్ శర్మ దగ్గర నుంచి చాలా డేస్ తర్వాత 37 బాల్స్ లోనే 81 రన్స్ అండ్ టిమ్ డేవిడ్ గురించి మాట్లాడుకుంటే తనైతే ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనం చూసాం. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో జస్ట్ 14 బాల్స్ లో 36 రన్స్ అయితే కంప్లీట్ చేశాడు. ఇంకా వెంకటేశ్వర గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా అయితే చాలా డిసప్పాయింటెడ్ సీజన్ చూసామని చెప్పాలి లాస్ట్ ఇయర్. అండ్ డొమెస్టిక్ లో కూడా అంత బెస్ట్ గేమ్స్ అయితే ఏసారి కూడా చూడే. బట్ రావడంతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో తను ఆడిన 16 బాల్స్ లో 30 రన్స్ చేసి ఈ మ్యాచ్ లో అయితే ఇంప్రెసివ్ గా ఉన్నాడని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు విరాట్ కోహ్లీ, తను ఆడిన జస్ట్ 12 బాల్స్ లోనే 29 రన్స్ చేసి తన ఏంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు ఈ మ్యాచెస్ లో. సో ఇలా వెంకటేశ్వర్ ప్లేయింగ్ లెవెన్ టోటల్ గా 234 ఫర్ 7 వికెట్స్ కోల్పోతే చేజింగ్ కోసం 235 టార్గెట్స్ వచ్చిన కృణాల్ పాండ్యా టీం దీన్ని అయితే చాలా ఈజీగా అండ్ కంఫర్టబుల్ గా చేజ్ చేసిందని చెప్పాలి. ఇందులో మెయిన్ పాత్ర పోషించింది ఆర్సీబీ కెప్టెన్ అయిన రజత్ పట్టిదార్. తనైతే లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇంజురీతో ఎంత బాధపడుతున్నాడో మనందరికీ తెలుసు. ఇంకా పర్సనల్ గా నన్ను అడిగిన రజత్ పట్టిదార్ ఈ సీజన్ అంత బెస్ట్ ఇస్తాడని డౌట్ గానే ఉంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎలాంటి క్రికెట్ కూడా ఆడతే బట్ రావడంతోనే తన ప్రాక్టీస్ మ్యాచ్ లో తనేంటో ప్రతి ఒక్కరికి ప్రూవ్ చేశాడని చెప్పాలి. జస్ట్ తను ఆడిన 25 బాల్స్ లోనే 74 రన్స్ చేశాడు. సో తను ఆడిన బ్యాటింగ్ స్టైల్ చూసుకున్న వేరే లెవెల్ ఉంది. బిగ్ సిక్సెస్ తో మ్యాచ్ అయితే వన్ సైడ్ చేశాడని చెప్పొచ్చు. ఇంకా తనతో పాటు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ లో నెంబర్ 3 ఎవరు వస్తారని చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్ వల్ల ఒకటైతే క్లారిటీ అయిపోయింది. నెంబర్ 3 పొజిషన్ లో మాక్సిమం పడికలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి తన డొమెస్టిక్ లీగ్స్ లో ఎలా ఆడుతున్నాడో మనం చూస్తున్నాం. ప్రతి మ్యాచ్ సెంచరీతో అదరగొడుతున్నాడు. సో అదే ఫామ్ ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ తను ఆడిన జస్ట్ 33 బాల్స్ లో 63 రన్స్ అయితే చేశాడు. ఇంకా వీరిద్దరితో పాటు కృణాల్ పాండ్యా కూడా బెస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ అయితే ఈజీగా గెలిచారని చెప్పాలి అగెనిస్ట్ విరాట్ కోహ్లీ టీం. మరి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అండ్ ప్లేయర్స్ ఎలా ఉంటే అండ్ బౌలర్స్ ఎలా ఉన్నారని చూసుకుంటే మెయిన్ గా శ్రేయస్ శర్మ, భువనేశ్వర్ అండ్ అభిమన్యం అండ్ మంగేష్ యాదవ్ ఈ 4 బౌలర్స్ అయితే వేరే లెవెల్ బౌలింగ్ చేశారంట ఆర్సీబీ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో. మరి ఇందులో ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఏమున్నాయని చూసుకుంటే మంగేష్ యాదవ్ దగ్గర నుంచి న్యూ బాల్ తో అండ్ డెత్ ఓవర్స్ అయితే యార్కర్స్ తో భయపెట్టించాడంటే ప్రతి ఒక్క ఆర్సీబీ బ్యాటర్స్ ని. సో మరి తను డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ చూస్తామంటే ఇదైతే 100% ఫిక్స్ అయిందని మేనేజ్మెంట్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తున్నాయి. సో ఎస్ఐఎల్ ప్లేస్ లో మంగేష్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు అగెనిస్ట్ ఎస్ఆర్హెచ్. ఇంకా మరి ఆర్సీబీ టీం ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతున్నా చూసుకున్నా ఇందులో 3 చేంజెస్ అయితే పక్కాగా ఉండబోతున్నాయి. ఇదైతే కన్ఫర్మేషన్ వచ్చింది టీం మేనేజ్మెంట్ నుంచి. ఇందులో డూఫీ, మంగేష్ యాదవ్ అండ్ ఫిల్ సాల్ట్ వీళ్ళ ముగ్గురు అయితే ప్లేయింగ్ లెవెల్లో మాక్సిమం ఉండబోతున్నారు. సో దీన్ని బట్టి చూసుకుని జాకో బైతల్కి అయితే ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ వచ్చేది లేదు. మరి ఈ 3 ప్లేయర్స్ మీ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. ఇంకా మన సెకండ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ విషయంకి వెళ్తే ఎస్ఆర్ఎస్ టీం ప్రాక్టీస్ మ్యాచ్ 2 ఎలా జరిగింది అండ్ ఈ మ్యాచ్ వల్ల మన ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ కి అండ్ మన ఎస్ఆర్ఎస్ టీం కి మరి ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నామో చూసుకుందాం. మెయిన్ గా ఈ వీడియోలో స్టార్టింగ్ లోనే నేనైతే ఒకటి చెప్పబోతున్నా. మనం మాట్లాడుకున్న లాస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ 1 లో నేనైతే శివంగ కుమార్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. సో దాని గురించి ఆ వీడియోలో అయితే మోర్ దన్ 30+ కామెంట్స్ వచ్చేమో శివంగ కుమార్ గురించి ఎందుకు చెప్పలేను. మెయిన్ గా తన గురించి ఫుల్ డీటెయిల్ వీడియో ఒకటి చేద్దాం అనుకున్నా. అందుకే తన గురించి ఆ వీడియోలో మెన్షన్ చేయాలి. బట్ ఈ వీడియోలో నేనైతే తన గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తా. మనం చాలా వీడియోస్ నుంచి అయితే చాలా సార్లు చెప్పుకున్నాం శివంగ్ కుమార్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అండ్ బెస్ట్ ఆల్రౌండర్ అవబోతున్నాడు ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఈ సీజన్ లో. సో ఎందుకంటే తన బౌలింగ్ యాక్షన్ చూసుకున్న సేమ్ టు సేమ్ నూర్ అహ్మద్ లెక్కనే ఉంటుంది. ఇండియాలో కుల్దీప్ యాదవ్, సిఎస్కే టీమ్ లో నూర్ అహ్మద్ అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ కి శివంగ్ కుమార్. సో వీరు ముగ్గురు టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యాక్షన్ తో అండ్ వాళ్ళ ఎక్యురసీతో. మెయిన్ గా శివంగ్ కుమార్ అయితే లెఫ్ట్ హ్యాండర్స్ కి చాలా డేంజరస్ గా మారబోతున్నాడు. తను వేసిన బాల్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో చాలా కష్టంగా ఉంటుంది ప్రతి ఒక్క బ్యాటర్స్ కి. బట్ రైట్ హ్యాండర్స్ కి అంతే ఎఫెక్టివ్ గా ఉంటుందని నాకైతే డౌట్ ఉండేది. బట్ ఈ 2 ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఒకటైతే క్లియర్ అయిపోయింది. తనైతే ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ లెవెల్ లో బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారిపోయాడని నాకైతే అర్థమైపోయింది. సో మాక్సిమం హర్ష డూబే కూడా చాలా ఇంపార్టెంట్ స్పెల్స్ చేశారు కాబట్టి శివంగ్ కుమార్ అండ్ హర్ష డూబే వీళ్ళిద్దరిని ఫస్ట్ మ్యాచ్ లో చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ గా శివంగ్ కుమార్ దగ్గర నుంచి ఎంత బౌలింగ్ పొగుడుతున్నామో తన బ్యాటింగ్ కూడా అలానే ఉంటుంది అదైతే పక్క. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో అయితే తన బ్యాటింగ్ ని మనం చూడలేదు. బట్ చాలా
చాలా డొమెస్టిక్ మ్యాచెస్ లో వచ్చి చాలా మ్యాచెస్ ఫినిష్ చేసాడని చెప్పొచ్చు. సో మాక్సిమం తనైతే ఫస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆల్రెడీ మనం రీసెంట్ గా మాట్లాడుకున్నట్టే ఇషాన్ మాలింగాకి ఈ మండే శ్రీలంక టీం నుంచి ఫిట్నెస్ టెస్ట్ ఉందని మనం మాట్లాడుకున్నాం. సో తనైతే ఈ టెస్ట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాడు. అండ్ శ్రీలంక బోర్డు కూడా తనకైతే ఎన్ఓసి ఇచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ లో తనైతే టీమ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు విత్ కమెండో మెండిస్. అండ్ తనైతే లాస్ట్ 1 మంత్ నుంచి ఫుల్ రెస్టెడ్ గా ఉన్నాడు కాబట్టి తనకైతే నెక్స్ట్ 2-3 మ్యాచెస్ ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ చూసుకొని లివింగ్స్టోన్ పర్ఫార్మెన్స్ ఇస్తే తనకైతే ప్లేయింగ్ 11 లో అప్పుడే ఛాన్స్ దొరకదా నేనైతే అనుకుంటున్నాను. తన టీమ్ లో ఉండాలా లేదంటే లివింగ్స్టోన్ కి ఛాన్సెస్ ఇవ్వాలి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ సెకండ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో అప్డేట్స్ విషయానికి వస్తే మెయిన్ గా మనం ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఫుల్ ఆఫ్ రన్స్ అయితే చూసాం. బట్ సెకండ్ మ్యాచ్ లో అలా కాదు. మన టీం బౌలర్స్ అయితే వేరే లెవెల్ బౌలింగ్ చేశారని చెప్పాలి. ఫస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ అయితే సెకండ్ మ్యాచ్ బౌలింగ్ అనుకూలంగా ఉన్నట్టు అయితే తయారు చేశారని చెప్పాలి పిచ్ ను కూడా. మెయిన్ గా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ 2 లో కూడా నాకైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించిన నేమ్స్ నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, శివాంగ్ కుమార్, షకీబ్ హుసేన్. ఈ 4 ప్లేయర్స్ అయితే వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా షకీబ్ హుసేన్ కూడా ఇంపార్టెంట్ స్పెల్ చేశాడని చెప్పాలి. ఈ రోజు కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఎలాంటి ఎఫెక్టివ్ బౌలింగ్ వేసాడో అలాంటి ఎఫెక్టివ్ బౌలింగ్ ఈ మ్యాచ్ లో కూడా వేసాడని చెప్పాలి. స్లోవర్ వన్స్ అయితే అసలు ఏ ప్లేయర్ కూడా పిక్ చేయలేకపోతున్నారు. సో తను డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ లో పెట్టుకున్నా నేనైతే ఆశ్చర్యపడవసరం లేదు. ఇంకా ఈ సెకండ్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి 40 బాల్స్ లో 73 రన్స్, స్మరణ్ రవిచంద్రన్ 14 బాల్స్ లో 26 రన్స్, సలీల్ అరోరా లాస్ట్ టైం ఫినిషింగ్ చేస్తే ఈసారి ఓపెనింగ్ డైరెక్ట్ గా ఇచ్చారు. ఇక్కడ కూడా తన ఏంటో మళ్ళొకసారి ప్రూవ్ చేసుకోవడం అని చెప్పాలి. తను ఆడిన 33 బాల్స్ లోనే 81 రన్స్. అండ్ లివింగ్స్టోన్ దగ్గర నుంచి అయితే మళ్ళొకసారి పూర్ పర్ఫార్మెన్స్ చూసాం ఈ ప్రాక్టీస్ మ్యాచ్ 2 లో కూడా. బట్ ఫస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ అయితే తనకి ఛాన్స్ దొరకాలి. తన ఏంటో మళ్ళొకసారి ప్రూవ్ చేసుకోవాలని అయితే కోరుకుందాం. ఇంకా అభిషేక్ శర్మను కూడా ప్రఫిలింగ్ అయితే అవుట్ చేశాడు ఫస్ట్ రావడంతోనే. బట్ లాస్ట్ లో ఫినిష్ చేయడానికి వచ్చిన తను జస్ట్ 7 బాల్స్ లో 22 రన్స్ చేసి గేమ్ అయితే ఈజీగా ఫినిష్ చేశాడు. 190+ టార్గెట్ కి వచ్చిన సెకండ్ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ టీం అయితే జస్ట్ 14 ఓవర్స్ లోనే ఫినిష్ చేసింది. ఇంకా ఈ 2 ప్రాక్టీస్ మ్యాచ్ లో మనం తెలుసుకుంది ఏంటంటే క్రేన్స్ పులెట్రా, బేడెన్ క్రాస్, లివింగ్స్టోన్, జీసన్ అనసారి వీలైతే ఇంకా ఫుల్ టచ్ లోకి అయితే రాలి. మెయిన్ గా హెన్రీ క్లాసన్ అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ ట్రావిస్ హెడ్ కూడా ఆల్రెడీ టీమ్ లోకి జాయిన్ అయిపోయాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ 3 డేస్ లో ఎస్ఆర్ఎస్ టీం ఫుల్ గా ప్రాక్టీస్ చేసి మరి ఆర్సీబీతో ఫస్ట్ మ్యాచ్ గెలవడానికి రెడీగా ఉందా ఉంటే ఎస్ అని అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ 2 ప్రాక్టీస్ మ్యాచెస్ లో ఎస్ఆర్ఎస్ టీం నుంచి ప్లేయర్ ఎక్కువగా ఎఫెక్టివ్ అనిపించడం కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా మంది రీప్లేస్మెంట్స్ గురించి ఒక వీడియో చేయమా అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో ప్రతి టీం నుంచి ఎలాంటి ప్లేయర్స్ ఇంజూరీ అయ్యారు అండ్ ఆ టీంలో ఎలాంటి రీప్లేస్మెంట్స్ కోరుకుంటున్నాయో ప్రతి ఒక్కటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ వీడియోకి అయితే వద్దాం.